ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మేడం సర్జన్ D6 వంటి పదాలు వినిపిస్తున్నాయి. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్, గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల మేడం సర్జన్ షాహిన్ షాహిద్ ఉగ్ర నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించింది. ఈ నెట్వర్క్ 6 నగరాలు లక్ష్యంగా D6 మిషన్ పేరుతో ప్లాన్ చేసినట్టు విచారణలో అధికారులు గుర్తించారు. ఏ నగరాలను లక్ష్యంగా చేసుకోవాలి, నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో సమాచార మార్పిడి వంటి ప్లాన్స్ బయటకొస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఫరీదాబాద్లో అరెస్ట్ చేసిన ఉగ్ర డాక్టర్లను విచారించగా ఇవన్నీ వెలుగులోకొస్తున్నాయి. ఫరీదాబాద్లో అరెస్టైన షాహిన్ టెర్రర్ మాడ్యూల్కు కీలక వ్యక్తి. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్ ఫైల్స్ ఇప్పుడు ముఖ్యమైన ఆధారాలుగా మారాయి. డిసెంబర్ 6న భారీ కుట్ర చేసేందుకు ఈ నెట్వర్క్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బాంబర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ షాహిన్ ఈ మాడ్యూల్లో భాగం. వీరికి జైషే మహమ్మద్తో సంబంధాలు ఉన్నాయి. విచారణలో భాగంగా షాహిన్ ఖాతాలను ఆడిట్ చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఢిల్లీ, కాన్పూర్, లక్నోలోని 7 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. షాహిన్ చాలా సున్నితంగా ఉండేదని, విడాకుల బాధ నుంచి బయటపడేందుకు చాలా ఇబ్బంది పడిందని చెప్పారు. చూసుకునేవారు ఎవరూ లేక చిన్న బిడ్డతో విధులకు హాజరయ్యేదని చెప్తున్నారు. క్యాంపస్ హౌస్లో నివసించిన ఆమెకు అందరితో మంచి సంబంధాలు ఉండేవని అంటున్నారు. 2013లో తన విధులకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఆమె 2014లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ రాలేదని ఆమెతో పనిచేసిన వారు చెప్పారని సమాచారం. ఆమె ఇచ్చిన రిజిస్టర్ చిరునామా కూడా సరైంది కాదని 2016లో అధికారులు గుర్తించారు. 2021లో ఆమెను అధికారికంగా విధుల నుంచి తప్పించారు. ఇక టెర్రర్ మాడ్యూల్లోని సభ్యులు ఐఎస్ఐ హ్యాండ్లర్ ఉకాసాను కలిసేందుకు టర్కీలో పర్యటించారని తెలుస్తోంది. ఉకాసా అంటే అరబిక్లో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్తో పాటు అన్సర్, గజ్వత్ ఉల్ హింద్ అనే సంస్థల నిర్వాహకులకు ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ మేనేజింగ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ ఉమర్తో పాటు అతని సహచరులు కూడా ఉకాసా హ్యాండ్లర్తో మాట్లాడినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్ ఉమర్తో పాటు పలువురు 2022లో టర్కీలో పర్యటించినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అంకారాలో వారు 2 వారాలు ఉన్నారని, అప్పుడు ఉకాసా హ్యాండ్లర్ కూడా అంకారాలో ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ పర్యటనలోనే డిసెంబర్ 6వ తేదీన దాడికి గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది.